అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేసాము. సో మనకు మొదటి 4 పాఠాలు కూడా అయిపోయాయి. సో ఈ రోజు మనం 5వ పాఠం పెనుగోలు కొండలపై ఒక గ్రామం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ రోజు మన క్లాస్ లో చూద్దాము. గత 2 అధ్యాయాలలో కృష్ణా డెల్టా ప్రాంతంలోని తెలంగాణ పీఠభూమి ప్రాంతంలోని గ్రామాల గురించి తెలుసుకున్నాం. అంటే మనం చూసాం కదా, కృష్ణా డెల్టాలోని ప్రాంతం పెనమపూరు గురించి మనం చూసాం. అలాగే తెలంగాణ పీఠభూమి ప్రాంతంలోని డోకూరు గురించి కూడా మనం చూసాము. ఈ అధ్యాయంలో మరో భిన్నమైన ప్రాంతం కొండలలోని గ్రామం గురించి తెలుసుకుందాం. సో ఈ అధ్యాయంలో మనం కొండలలోని గ్రామం గురించి అంటే పెనుగోలు గురించి మనం ఈ అధ్యాయంలో చూద్దాము. మీరు కొండలపైకి వెళ్ళి ఉండవచ్చు, లేదా అక్కడ నివసిస్తూ ఉండవచ్చు. కొండని చూడండి, అక్కడ ఏం కనబడతాయి, అక్కడి ప్రజలు ఏం చేస్తారు, సో వీటన్నిటి గురించి కూడా మనం ఈ అధ్యాయంలో డిస్కస్ చేద్దాము. తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్. డెక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఒక భాగం. అంటే డెక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఒక భాగం. ఈ పీఠభూమికి ఒక మూలన తూర్పు కనుమలు ఉన్నాయి. సో ఈ పీఠభూమికి ఒక మూలన తూర్పు కనుమలు ఉన్నాయి. అయితే తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి. సో తూర్పు కనుమలు ఎక్కడున్నాయి అంటే జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి. ఈ కొండలు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోకి విస్తరించి ఉన్నాయి. సో ఈ కొండలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయంటే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిశా రాష్ట్రాల్లోకి విస్తరించి ఉన్నాయి. కొండలలో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందిన వాళ్ళు. సో కొండల్లో ఉండే అధిక శాతం ప్రజలు ఎవరు అంటే వివిధ గిరిజన తెగలకు చెందిన వాళ్ళు. సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ. సో వీళ్ళందరూ కూడా ఉంటారు. సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ ఇవన్నీ కూడా గిరిజన తెగలు. సో ఇక్కడ ఈ స్థానిక ప్రజలకు తమదైన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది. సో ఈ స్థానిక ప్రజలకు వాళ్లకు తమదైన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది. చాలా మంది అటవీ ఉత్పత్తుల సేకరణ మీద, వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. సో వీళ్ళు ఎలా జీవిస్తారు అంటే అటవీ ఉత్పత్తుల సేకరణ మీద, అలాగే వేట మీద, ఈ రెండింటిపైన చాలా మంది అటవీ ఉత్పత్తుల సేకరణ మీద అలాగే వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ప్రాంతం వారికి అటవీ సంపద గురించిన జ్ఞానం చాలా అపారమైనది. అంటే వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది ఫారెస్ట్ పైన, అడవి పైన. అంటే వాటి గురించి చాలా జ్ఞానం, నాలెడ్జ్ అనేది చాలా ఉంది. అయితే ఈ తెగలు ప్రస్తుతం వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళు చాలా సమస్యలను అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. వీటిలో కొన్నింటిని ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. సో ఈ అధ్యాయంలో ఆ సమస్యలు ఏంటి, అవన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. వాజేడు మండలంలో గోదావరి నది తీరంలోని కొండలలో పెనుగోలు ఉంది. సో అంటే పెనుగోలు ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరి నది తీరంలోని కొండల్లో పెనుగోలు ఉంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరి నదీ తీరంలోని కొండలలో పెనుగోలు ఉంది. ఇక్కడ కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు. సో ఇక్కడ ఎవరు నివసిస్తున్నారంటే కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు. కోయ అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. సో కోయ అంటే మీనింగ్ ఏంటి అంటే కొండలలో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. వీళ్ళు కోయ భాష మాట్లాడతారు. వీళ్ళు ఏ భాష మాట్లాడతారంటే వీళ్ళు కోయ భాష మాట్లాడతారు. సో వీళ్ళు కోయ భాష మాట్లాడతారు. వీళ్ళు పక్క రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండలలో ఉన్నారు. అయితే చాలా మంది కోయలు కొండల నుంచి వలస వెళ్ళిపోయి ఆదిలాబాద్, అంటే వాళ్ళు అక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. కొండల నుండి వలస వెళ్ళిపోయి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారు. సో వాళ్ళు వలస వెళ్ళిపోయి ఎక్కడ స్థిరపడ్డారంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరపడడం జరిగింది. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు కోయ భాష మాట్లాడరు. సో ఇట్లా వలస వెళ్ళిపోయిన వీళ్ళందరూ కూడా కోయ భాష మాట్లాడరు, తెలుగునే తమ భాషగా చేసుకున్నారు. సో వీళ్ళు ఏ భాషను చేసుకున్నారు? తెలుగే.
తెలుగును తమ భాషగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కరీంనగర్, ఆదిలాబాద్, మనకి ఇక్కడ తూర్పు గోదావరి ఇన్ని ప్రాంతాలకు వచ్చారు కదా, వరంగల్ ప్రాంతాలకు వచ్చారు కదా. సో ఇక వాళ్ళు పోయే భాష మాట్లాడడం లేదు, వాళ్ళు తెలుగు భాషనే వాళ్ళ భాషగా చేసుకోవడం జరిగింది. ఈ గ్రామానికి చుట్టూ గుట్టలు ఉన్నాయి. సో ఈ గ్రామానికి చుట్టూరంగా గుట్టలు ఉన్నాయి. ఉత్తరాన ఛత్తీస్గఢ్ లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట. సో ఇవి ఇంపార్టెంట్, ఎందుకంటే 4 దిక్కులో కూడా ఏ గుట్టలు ఉన్నాయి అనే క్వశ్చన్స్ రావచ్చు మనకు టెట్ లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి. సో ఇక్కడ మనకు ఉత్తరాన అంటే నార్త్ సైడ్ ఉత్తరాన ఛత్తీస్గఢ్ లో, ఓకే, ఛత్తీస్గఢ్ స్టేట్ లో మనకు కర్రెగుట్ట లేదా నల్లగుట్ట ఉంది. ఓకే, ఉత్తరాన ఛత్తీస్గఢ్ లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట ఉంది. అలాగే దక్షిణాన అంటే సౌత్, ఓకే, వంక మామిడి గుట్ట ఉంది. ఓకే, ఉత్తరాన కర్రెగుట్ట లేదా నల్లగుట్ట ఛత్తీస్గఢ్ లో, దక్షిణాన వంక మామిడి గుట్ట, తూర్పున కల్లుకుంటల గుట్ట. ఓకే, తూర్పు ఈస్ట్ సైడ్ లో మనకు కల్లుకుంటల గుట్ట ఉంది. అలాగే పడమరన అంటే వెస్ట్ సైడ్ పడమరన మనకు చిన్న కుమ్మరి లంక, అలాగే పెద్ద కుమ్మరి లంక. ఓకే, పడమరన మనకు చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ 4 దిక్కులో ఏమేమి ఉన్నాయి అవి కూడా మనకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. సో ఏం వాగు? నల్లందేవి వాగు. సో నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. వాజేడు కొండల నుంచి దిగువన ఉన్న గుమ్మడి దొడ్డి గ్రామం చేరుకున్నాం. సో వీళ్ళు ఇక్కడ గుమ్మడి దొడ్డి గ్రామం చేరుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఒక కాలిబాట కొండల పైకి వెళ్తుంది. సో ఇక్కడ ఈ గుమ్మడి దొడ్డి నుంచి ఒక కాలిబాట కొండల పైకి వెళుతుంది. ఈ బాట చాలా ఏటవాలుగా సన్నగా జారుతూ ఉంది. ఎవరైనా పొరపాటున కాలు జారితే కింద లోయలో పడిపోతారు. పొరపాటున కాలు జారినట్టయితే లోయలో పడిపోవడం జరుగుతుంది, కింద లోయలో పడతారు. దారిలో చీకుపల్లి దగ్గర ప్రఖ్యాత బొగతా జలపాతం చూశాం. అంటే ఇక్కడ దారిలో చీకుపల్లి దగ్గర, ఎక్కడ? చీకుపల్లి దగ్గర బొగతా జలపాతం. కొందరు దీన్ని బోగతా జలపాతం అని కూడా అంటారు. సో బోగతా జలపాతం అని కూడా అనడం జరుగుతుంది. ఎక్కడుంది? చీకుపల్లి దగ్గర ఉంది. పైకి ఎక్కుతున్న క్రమంలో దట్టమైన అడవులు, చెట్లు నరికి శుభ్రం చేసిన భూములు కనిపించాయి. సో ఇక్కడ పైకి ఎక్కుతున్న క్రమంలో దట్టమైన అడవులు కానివ్వండి, అలాగే చెట్లు నరికి శుభ్రం చేసిన భూములు కూడా కనిపించడం జరిగింది. ఇలా ఖాళీ చేసిన భూములు కొండలలో అక్కడక్కడ ఉన్నాయి. ఎర్ర నేలతో వాలుగా ఉన్న ఈ భూములు అంత సారవంతమైనవి కావు. అయితే ఇక్కడ మనకు ఎర్ర నేలతో వాలుగా ఉన్న ఈ భూములు అంత సారవంతమైనవి కావు. ఓకే, అంత సారవంతమైన భూములు కావు. ఈ పొలం నిండా పెద్ద చిన్న రాళ్ళు చాలా ఉన్నాయి. మండల కేంద్రమైన వాజేడుకి ఇది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మండల కేంద్రమైన వాజేడుకి ఇది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్లాస్ లో మనం పెనుగోలు కొండలపై ఒక గ్రామం పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు చూసాం. సో వచ్చే క్లాస్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీకృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.